సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిల్లా ఆసుపత్రి నందు శుక్రవారం రోజున అంతర్జాతీయ 141 మేడే దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కార్మిక నేతలు, వైద్య సిబ్బంది పాల్గొని కార్మికవర్గ పోరాట పటిమను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సేటియు జిల్లా ఉపాధ్యక్షుడు బండ్లస్వామి, మండల ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి, గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీనివాసచారి, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్స్ విమల, స్వర్ణలత, శిరీష, రమాదేవి, మోహన్ బండారి, హెడ్ నర్సులు ఉమామహేశ్వరి, రోజులిన్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ మెహరాజ్ భాను, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మి, నర్సింగ్ ఆఫీసర్స్ రేష్మ, శశికళ, సువర్ణ, ఉమా, షాహిని, ఈసీజీ టెక్నీషియన్ రాజు, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఎంఆర్.డి. ఇన్ఛార్జి సుధాకర్, ఎన్. రమేష్, ఓటీ టెక్నీషియన్ బూరుగుపల్లి వెంకటేష్, రంగారెడ్డి, రఫీ, ఆరోగ్య మిత్ర సురేందర్, శానిటేషన్ సిబ్బంది సుజాత, రాజమణి, మైస పోచమ్మ, లక్ష్మీ లెచ్చమ్మ, బాలయ్య, శానిటేషన్ సూపర్వైజర్ శేఖర్, నరేష్, సెక్యూరిటీ సిబ్బంది మహేందర్, నాగరాజు మరియు పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా స్వగ్రామం ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్లో మా ఊరు పోయింది. నేను సిఐటి జిల్లా ఉపాధ్యక్షుని కూడా కొనసాగుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, మేడే అంటే 140 సంవత్సరం అంటే 1886లో పొద్దున లేస్తే రాత్రి వరకు, అంటే పనికి పోవాలంటే మనకు ఉదయం లేవాలి, మళ్ళీ పొద్దుగూకాలి, అంటే తెల్లారాలి, పొద్దుగూకాలి. అంటే అప్పుడు ఒక సమయం లేదు మనకు, ఏ టైంలో డ్యూటీకి పోవాలి, ఏ టైంలో రావాలి, వాచ్లు కానీ మనకు ఒక కాల నిర్ణయం కానీ ఇలాంటిది ఏం లేదు. అలాంటి సమయంలో కుటుంబాలతోటి ఈ శ్రమ చేస్తున్న వాళ్ళు ఘర్షణ పడుతూ మనకు కొన్ని హక్కులు కావాలి, ఈ పని చేయడానికి ఒక కులమానం కావాలని చెప్పి చిన్నగా 100 మందితోటి ఒక సమావేశమైనప్పుడు 100 మంది కాస్త 1000 మంది ఏ మార్కెట్ వద్ద, అమెరికాలోని చికాగో దగ్గర ఏ మార్కెట్ వద్ద ఒక ర్యాలీ తీస్తూ ఉంటే అప్పుడున్న అక్కడి ప్రభుత్వము ఆ కార్మికులపై, నిరసన చేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపినప్పుడు ఒక 8 మంది మృత్యువాత పడ్డారు, అనేక మంది గాయపడ్డారు. ఆ 8 మంది చనిపోతున్నప్పుడు మేము చనిపోయినా సరే ఇప్పుడు ఏదైతే మా చొక్కా తీసి ఆ కడిగిన రక్తం ఏదైతుందో ఎర్రగా అయిపోయిందండి, ఈ జెండా సాక్షిగా మీ హక్కుల కోసం మీరు పోరాడండి, మేము పోయినా సరే కానీ మనం బానిసలాగా బతకద్దని చెప్పి ఆనాడు పైకి తీసినటువంటి జెండా ఎర్ర జెండా. ఆనాడు ఆ పోరాటాన్ని చూసి మిగతా దేశాలు, చాలా దేశాలు కూడా పనికి ఒక విధానం ఉండాలని చెప్పి, ఏదైతే ఒక రోజు 24 గంటలు ఉంటుంది మనకు, 24 గంటలల్లా దాన్ని 3 భాగాలు చేశారు. ఒక 8 గంటలు పని చేయాలి, ఒక 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, ఒక 8 గంటలు వారి వ్యక్తిగత కుటుంబ జీవితాల కోసం నిర్ణయం చేసుకోవాలని చెప్పి ఆ ఒక రోజును 3 భాగాలుగా చేసి మనకు ఒక హక్కును కల్పించినటువంటి స్ఫూర్తి మేడే పోరాటం. తర్వాత స్వాతంత్రం